5-6 ఇయర్స్ తర్వాత నేను తిరుపతి రావటం, అనేక మంది మిత్రులు అంతకుముందు నాతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి ఆత్మీయులు ఎంతోమంది కలుసుకున్నారు. దానికంటే ముఖ్యంగా ఈరోజు తిరుమలలో దైవ దర్శనంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూజ కొరకు వచ్చున్నాం. ఒక పూజ ఉదయం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నన్ను మీరందరూ అభిమానించినటువంటి వాళ్ళు, ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్న ఈ సమయంలో కూడా నన్ను మర్చిపోకుండా మీ అందరూ ఉంటున్నందుకు సంతోషం. ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు, ఆ తర్వాత విడిపోయిన నా ఆంధ్రప్రదేశ్ యొక్క మిత్రులకు, ఆత్మీయులకు, ప్రభుత్వానికి, ప్రజలందరికీ నా ఉగాది శుభాకాంక్షలతో పాటు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టు రాష్ట్ర పరిపాలన పరంగా విడిపోయినాం, కానీ హృదయరీత్యా కానీ లేక మనందరి బాంధవ్యాల ఆత్మీయ రీత్యా కానీ విడిపోలేదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. తెలుగు వాళ్ళందరం కూడా ఒకటిగా ఐక్యతగా ఉండి రెండు రాష్ట్రాలు అభివృద్ధి అయి సుసంపన్నం కావాలని నేను ఆశిస్తున్నాను. అందుకు నేను నా అనుభవాన్ని అక్కడ ఇక్కడ కూడా నా ఆలోచన అందించే దాంట్లో ఉంటానని తెలుస్తూ ఉగాది శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.